నేను నాకేమైందా నేను రావద్దని నేను అన్న తీసుకొని వాళ్ళ ఇంటికి పోయిండు. ఆ రాత్రి ఇంత పోపించిండు, పాడుకున్న లేచి వచ్చిన తర్వాత అక్కడనే ఒకసారి ఏమైందంటే నైట్ స్కూల్ టీచర్ విజిట్కి పోతున్నాను నేను. ఏది ఎస్డి బండి వేసుకొని పోయేటోడ బావి పక్కగా పాడుపడ్డ బావి పోతాడు బాగానే చూసుకున్నా వచ్చాడు వచ్చి ఆ బావిలో పడ్డ బండితో పాటు బాయిల పడ్డా కానీ అదృష్టానికి ఇంత దెబ్బ దాకలే అన్న చూడండి నాను బాయిలో పడితే దెబ్బలకి ఇబ్బలు దాకిన ఉంటే అది వేరే ముచ్చట కథ వేరే ఉండి ఈరోజు ఎమ్మెల్యే అయ్యేలా రాత్రి అయితే ఎస్డి బండి పెద్ద బండే, ఇప్పుడు లేవా బండ్లు తక్కువ. అయితే ఇక నేను ఒక్కనే అంటే పెద్దగా లోతులేదు బాయి, అది అంతా పూడిపోయింది. ఇక నేను ఆ బండి భుజాన్ని మోపు చేసి బైక్ చేద్దామని అనుకుంటారు కానీ నాతో అయితేలే. ఆఖరి సైరన్ బాగా ఎక్సలేటర్ ఇస్తే సౌండ్ అయింది. జనగాం పోయి మా రాత్రిపాలు చదువుకుంటే జనగాం పోయి మళ్ళీ వాళ్ళు ఊరిపోతురు. సప్పుడిని అడికి వచ్చారు. వచ్చారుగా వాళ్ళందరూ లుంగిలు ఇడిచి కట్టి ఆ బండిని గుంజిన నన్ను గుంజిన అవుతాడు. అట్లా జీవితం ఆనించెళ్ళి నేను చక్కగా మళ్ళాడ మంచి చేస్తున్నానని అప్పుడు నేను 82 వరకు అక్కడ చేసిన నైట్ స్కూల్ సూపర్వైజర్గా. 82లో నా మ్యారేజ్ అయింది. అవన్నాడు వదిన గురించి అడుగుడే మర్చిపోయిన పాపం. వదిని ఎక్కడ ఆమె, ఎంతమంది పిల్లలు, వాళ్ళేం చదువుతున్నారు? నా భార్య పేరు మందల యాదమ్మ, సూర్యాపేట జిల్లా ఎర్కారం. నాకు 3 పిల్లలు, 2 మగ పిల్లలు, 1 ఆడపిల్ల. నా బిడ్డ పేరు వెన్నెల, నా పెద్ద కొడుకు పేరు సూర్యకిరణ్, నా చిన్న కొడుకు పేరు భాన్ కిరణ్. నా 2 కొడుకులకు పెళ్ళిళ్ళు అయినాయి, నా బిడ్డకు పెళ్ళిళ్ళు అయినాయి. ఇట్లా అగో ఇట్లా జబర్దస్త్ ఇట్రావా ఇకరా. ఈయన పేరు బీబీఎస్ దొర. దొరసారి పేరు పెట్టుకున్నావు? అలా ఏ పెట్టింది, నేను పెట్టలేదు. అయితే దొరని అలా ఏ పెట్టిండు కానీ నేను బీబీఎస్ అని తలిగించిన. బీబీఎస్ అంటే బొజ్జ వెన్నెల దొర, వాళ్ళ ఇంటి పేరు బొజ్జలు. బొజ్జ వెన్నెల దొర అని తలిగించాడు మనమనికి. నా పెద్ద కొడుకు 2 బిడ్డలు, నా కోడలు 2 కూడా గ్రాడ్యుయేట్స్, కోడలు 2 కూడా ఇంజనీర్స్, 2 కూడా. నా భార్య కూడా కొద్దిగా చదువుకుంది, నాకు సహచరిని, నా తోడు నీడ. వదిన గురించి అడిగితే అప్పుడు ఒకటే ముచ్చట అడగాలనుకున్నాను అన్న, ఎందుకంటే వదిన ముచ్చట వచ్చింది కాబట్టి వదిన గురించి అడుగుతున్నా. ఎమ్మెల్యే అయినావు, ఎంతో కొంత జీతం వస్తున్నది. మరి జీతం వచ్చినాకనన్నా వదినకు బంగారం పట్టు చీరలు కొన్నవా, కొనలేదా? ఇంకా అట్లా ఉండే సస్సు నువ్వు అంటున్నావా? ఆకలి, ధూప, కష్టం, నిష్ఠూరం మేము పరుచుకున్నా. మీ ఇద్దరం అట్లా బతికినాం. ఇప్పుడు కూడా అట్టే బతుకుతాం, రేపటి కూడా అట్టే బతుకుతాం. మా జీవితం ఉన్నంత వరకు నాకు రూపాయి వచ్చినా కూడా తన చేతిలో పెడతా.